హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. చూసుకున్నట్లయితే మరో కొన్ని ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ టైం టేబుల్లో చేంజెస్ అయితే తీసుకొని రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో కొన్ని ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఏ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారో అవి మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేసి ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఎందుకు కారణంగా కూడా మనకి పోస్ట్ పోన్ చేసినారో అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నది ఇది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం 515003 ఏపీ, ఇండియా. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. డేట్ చూసుకున్నట్లయితే మనకి 26/4/2025లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. నాకైతే ఇప్పుడు అవైలబుల్లోకి రావడం వల్ల నేను ఈరోజు అయితే చేస్తున్నాను, లేదంటే అప్పుడే ముందుగానే చేసేవాడిని. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు ఇలాంటి మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఉంది అనేసి, సపోర్ట్ ఉంది అనేసి నాకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ లైక్ అయితే చేసేయండి వీడియోని. మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. మీకు మరిన్ని యూనివర్సిటీ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్లోకి వస్తూ ఉంటాయి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీ వేరే కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ మన ఛానల్ అనేది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళకి ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు వాళ్ళందరికీ. ఓకేనా, ఇది వచ్చేసి డైరెక్టర్ ఎవాల్యూషన్ నుంచి మనకి ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ కాలేజెస్ అఫిలియేటెడ్ బై ద ఎస్కే యూనివర్సిటీ కింద. సో వాళ్ళందరికైతే సెండ్ చేయడం జరిగింది. వాళ్ళైతే ఇంటిమేషన్ చేయమని చెప్పారు స్టూడెంట్స్కి. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పర్లేదు, రాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, తెలుసుకోండి. సబ్జెక్ట్ చూడండి, మెయిన్ ఎస్కే యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, కండక్ట్ ఆఫ్ యూజీ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్. ఓకేనా, మనకి 6th సెమిస్టర్ ఫ్రెండ్స్ మెయిన్. ఓకేనా, సారీ ఇది 6th కాదు, 4th అనుకుంటున్నాను. 4th సెమిస్టర్ 2025 పోస్ట్ పోన్మెంట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆన్ 7th డ్యూ టు ఐసెట్ ఎగ్జామినేషన్స్ ఆర్డర్ కమ్యూనికేటెడ్ రిగార్డింగ్ దిస్. అంటే మనకి 7వ తేదీ ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఆ 7వ తేదీ ఎగ్జామినేషన్స్ జరగవన్నమాట. సో అది 7వ తేదీ మనకి చూసుకున్నట్లయితే 4th సెమిస్టర్ ఉన్నాయి. ఓకేనా, 4th సెమిస్టర్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 7వ తేదీ ఎవరికైతే ఏదైనా ఎగ్జామ్ ఉందో ఆ 7వ తేదీ ఎగ్జామినేషన్ జరగవు. అది వచ్చేసి మళ్ళీ ఎప్పుడు పెడతారు అనేది కింద ఇచ్చారు మనకి మెయిన్ మ్యాటర్లో. ఇక్కడ చూడండి ఏం మెన్షన్ చేశారు. ఐ యామ్ బై డైరెక్షన్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆల్ యూజీ 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ 2025 విచ్ ఆర్ షెడ్యూల్డ్ టు బి కండక్టెడ్ ఆన్ 7th ఆర్ పోస్ట్ పోన్ టు 4th of 6th month. ఓకేనా, అంటే మనకి 4వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు 7వ తేదీ జరిగే ఎగ్జామినేషన్స్. ఆ నెక్స్ట్ మంత్ అంటే జూన్లో మనకి 4th పెడతారనమాట. ఇది పోస్ట్ పోన్మెంట్ కూడా ఎందుకు చేసినారు అంటే ఐసెట్ ఎగ్జామినేషన్ ఉండడం వల్ల. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు 4th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 7వ తేదీ మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఆ 7వ తేదీ జరిగే ఎగ్జామినేషన్స్ మనకి 6వ నెల 4వ తేదీ అయితే పెడతారు. ఓకేనా, ఇది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. యు ఆర్ ఇన్ఫార్మ్డ్ టు యాక్ట్ అకార్డింగ్ అండ్ ద సేమ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద స్టూడెంట్స్. సో ఇక్కడ స్టూడెంట్స్కి అయితే కమ్యూనికేట్ చేయండి, ఇది విషయాన్ని తెలియజేయండి అనేసి చెప్పారు. సో ఇక్కడ వరుసగా అయితే మనకి 29th అండ్ 30 కూడా ఎగ్జామినేషన్స్ అవి కూడా పోస్ట్ పోన్ అయినాయి. నేను ఆల్రెడీ అది మీకు ఇన్ఫామ్ చేశాను. సో ఇది కూడా ఒక ఎగ్జామినేషన్ అనేది, అంటే ఒక రోజు జరిగే ఎగ్జామినేషన్స్ అనేవి మనకి పోస్ట్ పోన్ అయినాయి. సో అర్థం చేసుకోండి, 7వ తేదీ అయితే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళకండి ఎవరికైనా ఎగ్జామినేషన్ ఉంటే. ఓకేనా, ఆ 7వ తేదీ జరిగేది మీకు 4వ తేదీ జరుగుతుంది ఆ నెక్స్ట్ మంత్కి. అంటే మనకి రేపు నెల 7వ తేదీ ఎగ్జామినేషన్స్ ఉండేవి మనకి జూన్ 4వ తేదీకి పెడుతున్నారనమాట. అది ఎందుకు ఐసెట్ కారణంగా. ఓకేనా, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. నెక్స్ట్ అప్డేట్ తోటి మళ్ళీ కలుసుకుంటా. బాయ్ బాయ్.